నువ్వు చేసిన పని నాకు ఏం నచ్చలేదు. నువ్వు ఏమయ్యావో ఎక్కడికి వెళ్ళావో నీ ఎంత కంగారు పడ్డాను తెలుసా? చివరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామనుకున్నాను. అక్కడికి వెళ్తే నీ పేరు, ఊరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అడుగుతారు. తలనొప్పి చిల్లా చేస్తారు. అందుకే ఇవ్వలేదు. నేను నీకు డాడీని కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేలేదు కదా. ఇక మీద నా చేయకే. మమ్మీ చూడు, అన్నయ్య కాక పెడుతున్నాడు. తప్పు. హలో లక్ష్మి, ఒకసారి రా. వస్తున్నాను. ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. అదేమిటండి ఇంత చల్లగా ఉంటే మీకు చెమటలు పడుతున్నాయి? రామనాథన్ గారు నన్ను తన రూమ్కి పిలిచి అడిగారు. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఏనాటి అనుబంధము మరి ఆ రెవెంటే నాకు అంతులేని మమకారం ఏర్పడింది. అవునండి, నేను నా వైఫ్ కూడా అదే అనుకుంటుంటాం. రవిని నాకు దత్తత ఇవ్వగలవా? ఇట్స్ ఓన్లీ ఎ రిక్వెస్ట్, నాట్ ఎ కమాండ్. అది నీకు ఇష్టమైతేనే. మీరేమన్నారు? లక్ష్మిని కూడా ఒక మాట అడిగి చెప్తానండి. ఏమంటావు? ఇద్దామంటావా? మీ అభిప్రాయం ఏమిటి? నా మట్టుకు నాకు ఇవ్వాలని లేదు. మనకున్నది ఒక్కడే కొడుకు. ఆయన అడిగేది చావు తర్వాత సద్గతుల కోసమే కదా. ఆ సెంటిమెంట్స్ మనకే ఉంటాయిగా. అవును, దత్తత ఇవ్వడానికి వీలు లేదని ఆయనతో చెప్పేయండి. ఓ ఐ సీ. దట్స్ ఆల్ రైట్. మీకు ఇష్టం లేని పని చేయమని నేను ఎప్పుడూ చెప్పను. సారీ సార్, మీరేమనుకోవద్దు. మీకున్నంత ఆస్తి సంపాదించి నేను వాడికి ఇవ్వలేకపోవచ్చు, కానీ వాడు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు. వాడిని వదిలి నేను ఉండలేను సార్. సారీ సార్. సార్, మీ వాకింగ్ స్టిక్ ఎక్కడ పడుంది? ఇంకెప్పుడు ఈ చేతికర వాడకూడదు. నేనున్నానుగా, నా భుజం మీరు చేసుకున్నాడు అండి. ఏమండి, ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. ఓయ్, తమాషాగా ఉందా? కుక్క బిస్కెట్లు ఇస్తున్నావు? ఏ నీ కుక్కలా కనిపిస్తున్నానా? కుక్కల్ని కన్న వాళ్ళు కుక్కలా కనిపించక ఎలా కనిపిస్తారండి? వెళ్ళి పేపర్ చూసుకొని మీ లైఫ్ హిస్టరీ అంతా వచ్చింది. బావా, 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 ఏమిటిది? ఏమైంది? మధ్యలో నువ్వు అటు ఇటు ఇవినా? ఇవి నాకు పుట్టేయా? మరి వీటిని నాకు ఇచ్చేటప్పుడు ఏమని చెప్పావు? ఇవే నీ మనవడు మనవరాలు అనుకో అన్నావు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. మరి నీకు పుట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారు? అయితే మాత్రం నాకు కుక్క లక్షణాలు ఉన్నాయా? ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తే కాలు అది రాయొద్దని చెప్పానే. ఇదిగో, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నువ్వు మళ్ళీ ఆ విలేకరులను పిలిచి ఇవి నాకు పుట్టలేదని చెప్పాలి. ఎలాగా? నిజంగా నీకు కొడుకో కూతురో ఉన్నట్టయితే అయ్యా వీడు నా మనవడు, ఇది నా మనవరాలు, ఇవి కావు అని చెప్పు ఉండేవాని. కానీ లేదే. అర్జెంటుగా రూమ్ లో అగరత్తులు వెలిగించు. ఓ గ్లాస్ పాలు పెట్టు. గూట్లోంచి ఆ ప్యాకెట్ మాత్రం తీయద్దు. ఓకే? పదరాపలికి ఏమైతేనే అల్లుడు దారిలోకి వచ్చాడు. రవి, చదువుకోవడానికి రా. అతను ఎక్కడ వస్తాడు? తాతగారిని చూసి 3 రోజులండి. నేను ఎప్పుడు వెళ్తానన్నా పోవద్దు పోవద్దు అంటానే ఉంటావు. రవి, నీకు టర్మినల్ ఎగ్జామ్స్. తాతగారితో ఆడుతూ కూర్చుంటే పరీక్ష పోతుంది. బాగా చదవాలి. సరే, ఎగ్జామ్స్ సెంటర్ పంపుతావా? అలాగే, ముందు చదువు. తాతయ్య వస్తున్నారు. తాతయ్య! సార్, రాత్రి అయ్యగారు బాత్రూంలో పడిపోయారు. తలకు దెబ్బ తగిలింది. ఆసుపత్రిలో జాయిన్ చేసాం. చిన్నబాబుని చూడాలంటున్నారండి. డాడీ, తాతయ్య కొంత ఎవరు లేదు డాడీ.
ఇప్పుడు ఆయనకి ఎలా ఉందండి? చాలా రక్తం పోయింది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు. వయసు మీద పడింది కదా, ఇప్పుడు అప్పుడే చెప్పడం కష్టం. ఇంతకీ మీరు ఆయన బంధువులా? లేదండి, నేను వారి ఆఫీస్ లో పనిచేస్తుంటా. ఐసి. డాక్టర్ గారు, అరే ఇదేంటి? లే బాబులే. ఆయనకి ఎవరు లేదు డాక్టర్. పాపం ఏకాకి. మీకు దండం పెడతాను, మంచి మందులు బ్రతికించాలి డాక్టర్. ఆయనకి నాన్న వాళ్ళు ఎవరు లేరు డాక్టర్. మేము శక్తివంతం లేకుండా ట్రై చేస్తాం. నేను లోపలికి వెళ్ళొచ్చా? వద్దు బాబు, అలా వెళ్ళకూడదు. సార్, బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేశాను. ఆయన కావాల్సిన ఏ పాజిటివ్ రేర్ గ్రూప్ కదా, అవైలబుల్ గా లేదన్నారు. ఏ పాజిటివా? నాకు కూడా ఏ పాజిటివ్ డాక్టర్. మా తాతగారు నాకు టెస్ట్ చేయించారు. డాక్టర్ ప్లీజ్ నా బ్లడ్ తాతగారికి ఇవ్వండి డాక్టర్, ప్లీజ్ ఇవ్వండి. నా బ్లడ్ తాతగారిని బ్రతికించండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఎగ్జామ్ జాగ్రత్తగా రాయాలి. అలాగే డాడీ. డాడీయా? అలాగే రాము. అచ్చో, నా సైన్స్ బుక్ తాతగారింట్లో మర్చిపోయాను. నాకు మధ్యాహ్నం సైన్స్ ఎగ్జామ్, చదువుకోవాలి. ఏం పర్లేదు లేరా, నేను వెళ్ళి నీ సైన్స్ బుక్ తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయి. సరే, బాయ్ రాము. రవిబాబు స్కూల్కి వెళ్ళారమ్మా. తెలుసు, నేను పెద్దయ్య గారిని చూడడానికి వచ్చాను. లోన్ ఉన్నారు, వెళ్ళండి. రాలక్ష్మి, రామ్మా. ఒంట్లో ఎలా ఉంది అంకల్? బాగానే ఉన్నానమ్మా. మొండి ఘట్టాన్ని అప్పుడే పోతానా? నేను మహా పాపాత్ముని లక్ష్మి. ఎంత పాపం చేయకపోతే భగవంతుడు నన్ను ఇంత కష్టపెట్టి చిత్రహింసల పాలు చేస్తాడు. సొంత మనవణ్ణి కళ్ళ ముందుంచుకుని కూడా కనీసం దత్తత చేసుకునే అదృష్టం కూడా లేని అభాగ్యుని. నాకు తెలుసు లక్ష్మి, రవి నా సొంత మనవడని, నా బిడ్డ కొడుకని. నమస్కారం అండి. అమ్మగారిని తీసుకెళ్తలేదండి? అరే, లక్ష్మి కూడా వచ్చిందా? నేను వస్తాను అంకల్. రవి అంటే ఆయనకు ప్రాణం. ఇప్పుడు రవి తన కొడుకు కాదని ఆయనకు తెలిస్తే ఈ కంఠంలో ప్రాణం ఉండగా రవి నా సొంత మనవుడు అని రాముకి తెలియనివ్వను.
చూడు తాతగారికి కూడా ఎడం చేయాలన్నమాట వాళ్ళ అబ్బాయి కూడా ఎడం చేయాలన్నమాట చిన్నప్పుడు నాకు కూడా ఎడం చేయ అలవాటు ఉందో ఏమో. Ha 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 ha!